షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా ఆత్మీయులైన అన్నయ్యలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, యవనస్తులైన బిడ్డలకు, చిన్న బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి ఈ దినమంతా ఆ పరమతండ్రి కృప మీకు తోడుగా ఉండి మీ ప్రయాణాలలో, మీ పనులలో, మీ చదువులలో ఆయన సన్నిధి కాంతి మీ పైన ఉదయింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. మరి ఆ వరుడైన యాషువ మెస్సయ్య గురించి వధువు పాడుతున్న గీతము, పరమగీతం ఇది. అయితే ఒక జంట టీవీ ముందు కూర్చొని చూస్తున్నారట. చూస్తుంటుంటే ఆ భార్య అంటుందట, ఆ హీరో ఎంత బాగున్నాడండి, అతని అందం ఎంత బాగున్నాడు, ఆయన కురులు ఎంత బాగున్నాయి, ఆయన ఎంత హైట్ ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, ఆయన యాక్టింగ్ ఎంత బాగుంటుంది, చాలా మంచి యాక్టరు అని ఇలా పొగుడుతుంటే ఇక భర్తకు ఎంత ఓర్పు ఉండాలో అంత ఓర్పు ఉండాలో, సహనం ఎంత ఉండాలో కోపం వచ్చింది, వెళ్ళి టీవీని కట్టేసేసాడు. ఇది చాలామంది కుటుంబాలలో బిడ్డలారా జరుగుతుంటుంది. భర్తను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, భార్యను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆ ఆకర్షణ తగ్గిపోతుంది. కానీ నువ్వు నిజంగా ఆ వరుని కొరకు నువ్వు సిద్ధపడుచున్న వధువు అయితే నీ కళ్ళ ఎదుట నీ భార్య ప్రపంచ సుందరిగానే కనబడుతుంది. నీ భర్త ప్రపంచానికి హీరోలా కనబడతాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు పరిశుద్ధులారా, మీ పిల్లలకు కూడా తప్పుదారులు పట్టరు, చెడు త్రోవలు వెళ్ళరు, చెడ్డ మార్గంలో వెళ్ళరు. తల్లిదండ్రులే కారకులు అవుతున్నారు. పిల్లలు ఆ రీతిగా దారి తప్పడానికి కొరకు, అనగా భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత సమాధానంగా ఉంటారో, ఎంత సఖ్యతగా ఉంటారో, బిడ్డలు ఆ రీతిగానే వాళ్ళు ఎదుగుతారు. తల్లి మరి ఎంతైతే తన తండ్రిని అనగా వారి తండ్రిని అనగా తన భర్తను సన్మానిస్తుందో, గౌరవిస్తుందో, అంతే విధంగా పిల్లలు వారి తండ్రిని గౌరవిస్తారు. భార్యను తను ఎంతగా ప్రేమిస్తుంటుంటాడో భర్త, అదే రీతిగా తల్లిదండ్రులను ఆ బిడ్డలు ప్రేమిస్తుంటుంటారు. కాబట్టి ఆ వరుడు కొరకు సిద్ధపడుచున్న పరిశుద్ధులారా, మన చూపులో, మన తలంపులో, మన వినికిడిలో, మన మాటలో, ప్రతిదాని విషయంలో ఆ పరలోకపు తండ్రి ఏ డాగు మచ్చ కలంకము లేని వధువు గురించి చూస్తున్నాడు ఆయన. బిడ్డలారా, ఊరికే మనం పాట పాడితే సరిపోదు. 10,000లో గుర్తింపవచ్చు నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడని మనం అంటే సరిపోదు. కానీ 10 కోట్ల మందిలో కూడా ఆయన మనల్ని గుర్తిస్తాడు. 100 కోట్ల మంది ఉన్నా నిన్ను గుర్తిస్తాడు ఆయన. నువ్వు నిజమైన డాగు మచ్చ కలంకం లేని వధువుగా, శ్రేష్ఠురాలుగా ఎదుగుచున్నావా లేదా, శ్రేష్ఠుడిగా ఎదుగుచున్నావా లేదా అని అట్టి కృప పరమ తండ్రి మనల్ని సిద్ధపరిచి ఆయనకిష్టమైన వధువుగా, ప్రియురాలుగా ఆయన ఎంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును ఆయన, మా ప్రియుడమైన యాషువ మిమ్మల్ని 10,000 మందిలో గుర్తించవచ్చునేమో, కానీ మీరు మమ్మల్ని 100 కోట్ల మందిలో ఉన్న మీకు ఇష్టమైన ప్రియురాలుగా మమ్మల్ని గుర్తించువారని ఈ దినం మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.